పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని శాంతియుత నిరసన కార్యక్రమానికి జయప్రదం చేయండి. తన్నీరు నాగేశ్వరరావు. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనీర్ రాంబాబు. జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం నాయకులు ఎన్నికల్లో హామీల్లో భాగంగా పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి నేడు సామాన్య ప్రజలను నడ్డి విరుస్తున్నారు. ఈ తరుణంలో సోమవారం రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయంకు వచ్చి ఈ శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, నియోజకవర్గ ఐటీ విభాగ అధ్యక్షులు బండి రంజిత్, పట్టణ యువజన విభాగ అధ్యక్షులు రామిణి ఉపేందర్ రెడ్డి, మండల బీసీసీఎల్ అధ్యక్షులు గుడికందుల సత్యనారాయణ, 31వ వార్డు అధ్యక్షులు మన్నె అప్పారావు, మల్కాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు బలవంతపు కోటయ్య తదితరులు పాల్గొన్నారు. జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలానే బీజేపీ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఊరూర వార తిరుగుతూ డీజిల్ బాగా ఎక్కువ రేటు ఉంది, పక్కనున్న కర్ణాటకలో పెట్రోల్ పంపుల దగ్గరికి వెళ్లి సెల్ఫీలు దిగి లోకేష్ గారు అయితే ఇంత వ్యాట్ వసూలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి పాలన తెలీదు, మేము అధికారంలోకి వస్తే ఈ వ్యాట్ మొత్తం కూడా తొలగిస్తాం, రేట్లు మొత్తం కూడా పునఃసమీక్షిస్తాం, రేట్లు తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ ఏ విధంగా మీరు డీజిల్ మీద పెట్రోల్ మీద రేట్లు పెంచారు అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్క తెలంగాణలో ధాన్యం 1790 రూపాయలు కొంటున్నారు, 75 కేజీలు. అంతేకాదు గంటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యం అంటే ధాన్యం కొనే నాథుడు లేడు. ఇవాళ రబీలో 50% ధాన్యం కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం సేకరించాల, మిగతా 50% ప్రైవేటు దళారీల చేతుల్లోకి 1300కో 1400కో అమ్ముకునే పరిస్థితికి దిగజార్చిన దౌర్భాగ్య ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వమే. ఒక్క ధాన్యమే కాదు, మొక్కజొన్న తీసుకుందాం. పక్కనున్న తెలంగాణలో మొక్కజొన్న 2400కి మద్దతు ధర కొంటా ఉన్నారు, 25 క్వింటాలు ఎకరాకి 25 క్వింటాలు లెక్క కొంటా ఉన్నారు. అదే